ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ యాప్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. లోడ్ అయిన తర్వాత మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే అవి ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది ఉందో అదే ఇలా వస్తుంది. మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్, లాక్ యాప్ అని టైటిల్ ఇవ్వండి. మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. నేనైతే లాక్ యాప్ అని ఇస్తున్నా. తర్వాత స్క్రీన్ అనేది మనకి ఇలా ఎనేబుల్ అయిపోయింది. మనం ఇప్పుడు డిజైన్ చేసుకోవాలి. డిజైన్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్ళండి. లేఅవుట్ ఆప్షన్లో వర్టికల్ అరేంజ్మెంట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. విడ్త్ ఫిల్ పేరెంట్, హైట్ ఫిల్ పేరెంట్. ఓకే. తర్వాత ఇది కూడా విడ్త్ ఫిల్ పేరెంట్, హైట్ ఫిల్ పేరెంట్ లో పెట్టుకోండి. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంట్ చేసుకుని ఇక్కడ విజిబుల్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక లేబుల్ తీసుకుందాం. ఇది తీసుకొని వర్టికల్ అరేంజ్మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇది సెంటర్లో పెట్టుకోండి. రెండు సెంటర్ లేబుల్ 1 దీంట్లో నేమ్ ఇద్దాం ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ ఫాంట్ బోల్డ్ వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇంకో లేబుల్ తీసుకోండి. ఈ లేబుల్ ఎందుకంటే మనకు రాంగ్ పాస్వర్డ్ కొడితే పాస్వర్డ్ ఇస్ రాంగ్ అని డిస్ప్లే చేయడానికి దాంట్లో ఉన్న టెక్స్ట్ ఫర్ లేబుల్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు బటన్ తీసుకోండి. బటన్ తీసుకొని బటన్ టెక్స్ట్ కలర్ ఉంది కదా, వైట్ లో పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ అని పెడుతున్నా టైటిల్. సబ్మిట్ తర్వాత ఫాంట్ చేంజ్ చేద్దాం. నేనైతే ఆరెంజ్ పెట్టుకుంటున్నా. ఫాంట్ బోల్డ్లో పెట్టిన. బోల్డ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వర్టికల్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఇది విజిబుల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఈ వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంట్ విజిబుల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడే ఇమేజ్ ఇలా యాడ్ చేయండి. ఇది సెంటర్లో పెట్టండి. సెంటర్ హైట్ 200 పిక్సెల్ ఇస్తున్నాం. విడ్త్ కూడా సరే. ఇది వర్టికల్ అరేంజ్మెంట్ అయితే ఇలా కాదండి. ఫిల్ పేరెంట్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసి దీని హైట్ 200 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్స్. ఓకే. ఓకే అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక ఇమేజ్ పెట్టుకుందాం. మనం అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా పిక్చర్ నన్ను అని, ఈ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫైల్, చూస్ ఫైల్. నా దగ్గర ఫైల్ ఉంది ఒకటి, గుడ్ టాకింగ్ టామ్ అని. ఓపెన్. ఓకే. ఫైల్ అనేది లోడ్ అయిపోతుంది. టూ 2-3 సెకండ్స్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా అండి. ఇలా వచ్చిన తర్వాత దీన్నే కాపీ చేయండి. మల్టిపుల్ పిక్చర్స్ పెట్టుకోవాలి కానీ నేను ఎగ్జాంపుల్కి దీన్నే పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 5 ఇమేజెస్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ ఇది ఉంది కదా, విజిబుల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
ఇది ఆన్ చేసుకోండి, వర్టికల్ అరేంజ్మెంట్ 1 విజిబుల్ ఆన్ చేసుకొని ఇప్పుడు బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళాలి. బ్లాక్ సెక్షన్స్లో ఇక్కడ బటన్ ఉంది కదా, వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్లో వెళ్ళి ఇఫ్ దెన్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాజిక్లోకి వెళ్ళండి. లాజిక్లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ టు టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడ ఉంది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకోవాలండి. పాస్వర్డ్ నేను మనీ ఇక్కడ మనీ 414 ఇక్కడ ఉంది కదా, ఇలా ఇచ్చేసుకున్నాం. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్టికల్ అరేంజ్మెంట్ విజిబుల్ ఆఫ్ చేసుకుందాం. వర్టికల్ అరేంజ్మెంట్ సెట్ టు ఇది తీసుకొని ఇది తీసుకొని ఇక్కడ విజిబుల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ లాజిక్లో ఫాల్స్ అని పెట్టండి. తర్వాత వర్టికల్ స్కోర్ అరేంజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా విజిబుల్ ఆన్ చేసుకోండి. లాజిక్లోకి వెళ్ళి ఫాల్స్ ఇలా వచ్చిన తర్వాత ఇది ట్రూ చేయండి. ట్రూ, ఇది ఫాల్స్. బటన్ వన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇది అనేది ఫాల్స్ అయిపోతుంది, అంటే విజిబుల్ ఆఫ్ అయిపోతుంది. ఇది అనేది ఆన్ అవుతుంది, వర్టికల్ స్కోర్ అరేంజ్మెంట్. తర్వాత ఇక్కడ ఉంది కదా ఎల్స్ ఉంది కదా, ఎల్స్ తీసుకోండి. ఎల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళండి. ఇక్కడ లేబుల్ 2 ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కదా అండి మనకు రాంగ్ పాస్వర్డ్ అని, దానికోసం మళ్ళీ బ్లాక్స్లోకి వెళ్ళండి. బ్లాక్స్లోకి వెళ్ళి లేబుల్ 2 సెలెక్ట్ చేయండి. లేబుల్ 2 సెలెక్ట్ చేసి సెట్ లేబుల్ టు టెక్స్ట్ అని ఉంటుంది, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఈ బ్లాక్ తీసుకున్న తర్వాత కంటెంట్ ఇవ్వండి. రాంగ్ పాస్వర్డ్ ట్రై అగైన్. ఇంతటితో బ్లాక్ సెక్షన్ అయిపోయిందండి. డిజైన్ కూడా చేసేసాం. బ్లాక్ సెక్షన్ కూడా అయిపోయింది. ఇది వర్క్ చేస్తుందో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని ఏ క్యాంపెయిన్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుందండి. యాప్ వచ్చిన తర్వాత అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ అన్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి మొబైల్లో లోడ్ చేసుకొని కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వెళ్ళి ఎంఐటి యాప్ ఇన్వెంటర్ క్యాంపెయిన్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆ స్కానర్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసిన తర్వాత 2-3 సెకండ్స్లో యాప్ అనేది మనకు లోడ్ అయిపోతుంది. లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని. ఇక్కడ చూడండి మనం ఇచ్చింది ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఇదంతా డిజైన్. పాస్వర్డ్ నేను ఫస్ట్ రాంగ్ కొడతానండి, మనీ అని కొట్టాను. రాంగ్ పాస్వర్డ్ ట్రై అగైన్ అని వచ్చిందిగా మనం ఇచ్చినట్టు. ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ కొడతాను, మనీ 414 సబ్మిట్. ఇవో చూడండి వర్టికల్ స్కోర్ అరేంజ్మెంట్ కూడా యూజ్ అయింది. ఇలా ఎన్నెన్న ఫొటోస్ లాక్ వేసుకోవచ్చండి మనం.